రవి, రాకీ క్యారెక్టర్ గురించి మనం ఆడుకున్నాం కదా, దట్ క్రుయాలిటీ. మన పాడ్కాస్ట్ ఒకటి జరగబోతుందని తెలిసిన తర్వాత ర్యాండమ్గా ఒక గై పంపించాడు, మీకు ఒక ఆడియో మా ఆయనకి వినిపించండి అని పంపించాడు. ఓ, అదొకసారి వినండి మీరు. మీ దగ్గర ఇన్ని ఆఫర్లు ఉన్నాయా? హియర్ సమ్ స్టోరీ అబౌట్ దాట్. ఐ థింక్ సో. మైక్ పెట్టానా? పెట్టండి మైక్. బాబాయ్ పెట్టండి. రవర్మ్ గారు బేసికల్లీ ఐ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. బట్ ఒకప్పుడు మిమ్మల్ని చూస్తేనే కొంచెం భయం వేసేది. లైక్ రాకీ సినిమా క్యారెక్టర్ ఏదైతే ఉందో, మీరు రాకీ సినిమాలో చేసిన క్యారెక్టర్ ఎన్టీఆర్ గారికి బావగారిగా, అది నాకు ఒక ట్రామా అండి. ఎందుకంటే మా సిస్టర్కి ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఐ మీన్ మా బావగారు బాగా అదే స్టైల్లో టార్చర్ చేసేవారు. సో అది బాగా గుర్తుండిపోయింది నా మైండ్లో. సో ఆ సినిమాలో మీ క్యారెక్టర్ చూసినప్పుడు ఎప్పుడు కనిపించినా కూడా ఆ భయం అనేది ఇంకా అలాగే ఉండేది. మళ్ళీ ఒక టెన్షన్ క్రియేట్ అవ్వడం కానీ, ఆ బాధ కానీ అట్లా వచ్చేవన్నమాట. చాలా బాగా చేశారండి ఆ క్యారెక్టర్. అసలు ఇట్స్ అన్ లైఫ్ టైమ్ క్యారెక్టర్ టు రిమెంబర్. ఎవరండి? సమ్ ర్యాండమ్ పర్సన్. దాని తర్వాత ఒక మెసేజ్ కూడా పెట్టాడు. ఈ వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత ఏం పెట్టాడంటే, ఇవంతా చెప్తుంటే కూడా నేను ఎమోషనల్ అవుతున్నాను, నా డేస్ గుర్తొచ్చి అని పెట్టాడు. ఫ్రమ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ సారీ అండి దట్ సిస్టర్ హ్యాడ్ టు గో త్రూ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ సో యాజ్ అ ఫ్యామిలీ. బట్ యా, ఇలాంటి రోల్ నాకు కూడా కొద్దిగా భయం ఎందుకు వేయిస్తుందంటే, తర్వాత రాఖీ నుంచి ఆ భయం చాలా మందిలో ఉండిపోయింది. అందుకే నేను హెవీ ఇన్ఫ్లుయెన్షియల్ రోల్స్ తోటి కొద్దిగా నేను దూరంగా ఉంటున్నాను మామూలుగానే. బికాజ్ ఐ నో అది ఏ రోజైనా నేను చేస్తాను. అంటే ఐ నో ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. యాజ్ అన్ యాక్టర్, ఇఫ్ ఐ ప్లే అ వెరీ నెగటివ్ రోల్, స్మాష్. ఐ థింక్ మై పర్ఫార్మెన్సెస్ ఇన్ టు అ నెగటివ్ రోల్ విల్ నాట్ బీ ఎంటర్టైనింగ్, రాదర్ బాగా ఇంపోజింగ్. అది నాకు అనిపించింది. దాని అంటే ఇప్పుడు కొన్ని రోల్స్ ఎంటర్టైనింగ్గా చేయొచ్చు, నేను అలా చేద్దాం అనుకుంటున్నా. బట్ నాకు తెలీదు అలా చేయగలుగుతారో లేదో, ఇంపాక్ట్ఫుల్గానే చేస్తానేమో నాకు తెలీదు. ఐ డోంట్ నో మన డైరెక్టర్స్ ఎలా ఊహిస్తారు ఎంత అనేది. అంటే ఒక్కోసారి ఏమవుతుంది అంటే, నేను ఒకటి అర్థం చేసుకున్నా, ఒక 2.5 గంటల సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి 5 నిమిషాల్లో ఒక గట్టిగా ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళిపోవాలంటే అలాంటివి అయితేనే ఇంపాక్ట్ అవుతాయి. ఎంటర్టైనింగ్గా ఉంటే ఇంపాక్ట్ అవ్వవు. ఇఫ్ ఐఎమ్ ఇన్ అ ఫుల్ లెంత్ ఐ కెన్ ఎంటర్టైన్, బట్ ఇఫ్ ఐఎమ్ ఇన్ అ షార్ట్ లెంత్ ఐ డోంట్ థింక్ ఈవెన్ ద డైరెక్టర్ వాంట్స్ ఎంటర్టైన్మెంట్. ఈ వాంట్స్ యూ టు ఇంపాక్ట్. అంటే ఈ రోల్ ఇప్పుడు అదే వెంకటేశ్వర్ గారు వచ్చి చేస్తున్నారు అంటే దే విల్ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎంటర్టైన్. ఆయన 5 minutes వచ్చినా 10 minutes వచ్చినా ఎంటర్టైన్, రైట్? నాలంటి వాడు వచ్చేస్తున్నాడు అంటే ఇంపాక్ట్. అందుకే చాలా జాగ్రత్తగా నేను టాక్సీ వాళ్ళ గరుడవేగా, వేర్ దెర్ ఆర్ సింపతీస్ ఇన్ టు దీస్ క్యారెక్టర్స్, వేర్ దెర్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఇన్ టు దీస్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నాను. ఐ మీన్ డిఫరెంట్. అందుకే అక్కడ స్టార్ట్ అయ్యింది. అందుకే నెపోలియన్, అందుకే ప్రేమ విమానం, ఇవన్నీ. అది మీరు యాక్టింగ్లో ఇంత డీప్ స్టడీ, ఇంత జాగ్రత్త, ముందు వెనక ఆలోచించడం, సబ్ కాన్షియస్గా ఇంత, అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ వెరీ డీప్ డిస్కషనే కదా యాక్టింగ్ అనే ఒక క్రాఫ్ట్. అవును. యాక్టింగ్ ఇంత లోపలికి వెళ్ళడానికి మీకు చిన్నప్పటి నుంచి కానీ మధ్యలో ఎప్పుడైనా సరే, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? యాక్టింగ్ చేయాలి అనుకునే దానికి ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ బికాజ్ ఐ కాంట్ బి ఎవ్రీబడి. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలంటే అవ్వదు, అంటే ఒక్కడనే అయిపోతా కదా, డాక్టర్ ఎత్తి డాక్టర్ అవుతా, ఇంకేమవుతాను? మా నాన్నగారు లాగా గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలంటే అవ్వను. ఇవన్నీ ఉండేది ఒకటి యాక్టింగ్ అని చెప్పి ఐ కైండ్ ఆఫ్ స్విచ్ టు యాక్టింగ్. నార్మల్ గానే ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ఎవరు చెప్తారు? బికాజ్ నా రీసెర్చ్ లో ఒకటి తెలిసింది. మీరు అడిగే క్వశ్చన్లో నాకు ఇన్స్పిరేషన్ అంటే స్పెషల్గా యాక్టింగ్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు, ఐ లైక్ దట్ ఎవ్రీథింగ్ అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు, మళ్ళీనేమో యాక్టింగ్ వరకు వచ్చిన తర్వాత రవితేజ, వీళ్ళంతా. బట్ మీరేమంటున్నారు? మాకు తెలిసిందో చెప్తాం, ఇంకా చెప్పండి. అది నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన దగ్గర నేను యాక్టింగ్ నేర్చుకున్నా. వాట్ ఇన్స్పిరేషన్ కాదా? అంటే స్ట్రైట్ టీచర్ లాగా. అంటే ఆయన దగ్గర అంటే ఏకలవ్య శిష్యుడు అనుకోండి. అదేమి ఆ ఇన్స్పిరేషన్ అంటే ఐ డోంట్ సీ బాలు గారు యాజ్ అన్ ఇన్స్పిరేషన్. బాలు గారు ఈజ్ అ గ్రేట్ టీచర్ ఫర్ యాక్టింగ్ ఆల్సో. బాలు గారు, హీ హ్యాడ్ దిస్ స్పాన్ అండ్ రేంజ్ ఆఫ్, హీ యూస్ టు సింగ్ లైక్ ఎవ్రీ అదర్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనలో ఒక చిరంజీవి ఉంటారు, కమల్ హాసన్ ఉంటారు, ఒక నాగేశ్వరరావు ఉంటారు, అందరూ ఉంటారు ఆయనలో కదా, ఆయన సింగింగ్లో. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, హీ హ్యాస్ గివెన్ ద మీనింగ్ ఆఫ్
అంటే ఇప్పుడు మాస్ పాటలో అంటాం ఎగ్జాంపుల్, తీన్మార్ నుంచి ఆ పాటల నుంచి భక్తి పాటల వరకు, దేవుడి డివైన్ సాంగ్స్ వరకు, లేకపోతే ద డిఫరెంట్ ఏమంటారు నవరసాలు అంటారు కదా, ఆ నవరసాలకి సూట్ అయ్యే సింగింగ్ ఆయన చేశారు. సో దాంతో ఏంటి అంటే ఓహో మాస్ అంటే ఇలా ఉంటుందా అంటే, ఇప్పుడు ఒక చిరంజీవి గారి మాస్ పాటో లేకపోతే బాలయ్య బాబు మాస్ పాటో పాడినప్పుడు ఆటోమేటికలీ వీ నో ఓహో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఇంత టెంపో వస్తుంది, ఇంత ఎమోషన్ వస్తుంది, జనాలు మనం పొద్దునుంచి అంతా కష్టపడి పనిచేసిందంతా సాయంత్రం వచ్చి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే తీరిపోద్ది లెవెల్లో. అదొకటైతే శివుణ్ణి పొగుడుతూనో లేకపోతే శివుణ్ణి నిందించడం కాకపోయినా ప్రశ్నిస్తూనో శంకరాభరణంలో పాట కానీ, లేకపోతే చిరంజీవి గారి ఆలయశిఖరం అన్న సినిమా ఉంటుంది, దాంట్లో కొండలెక్కిన దేవుడా ఆ బండలో, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ he has given different emotions in his songs, which as a student you can imitate him or understand his emotion and sing at home, sing anywhere. ఇప్పుడు నేను పాట పాడుకోవాలంటే అద్దం ముందు నుంచి పాడుకోవాల్సిన అవసరం లేదు, ఒక కెమెరా ముందు నుంచి చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పాడుకుంటా. బట్ ఆ పాడుకునే పాటలో నాకు లర్నింగ్ ఎక్కడ వస్తుందంటే పదాలు వస్తాయి, ఆ పదాలకి లిరిక్స్ వస్తాయి, లిరిక్స్కి మీనింగ్స్ వస్తాయి, ఆ లిరిక్స్కి మీనింగ్స్కి ఎమోషన్, ద వే హీ బ్రేక్స్ ఇట్. అంటే ఐ కుడ్ లర్న్ దీస్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ విచ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ యాక్టింగ్. అమేజింగ్. బాలు గారిని ఇలా అర్థం చేసుకుని ఇలాగా నాకైతే మీరు ఇలా ఉపయోగపెట్టుకోవడం అనేది చాలా అంటే అనిపిస్తుంది. ఇందాక సారీ ఒక పాట ఏదో గుర్తొచ్చింది, అది వెంకటేష్ గారిది, అటెన్షన్ ఎవ్రీబడి వస్తున్నా బి రెడీ నేనే మహారాజు. ఐ మీన్ ఒక స్టైల్, యూనో హీ గివ్ స్టైల్ టు ది యాక్టర్ అండ్ ఇంపార్ట్స్ యాక్టర్ స్టైల్. అదే మళ్ళీ శంకరాభరణం అంటే అసలు పాట ఎలా ఉంటుంది, నిజంగా సోమయాజులు గారే పాడారేమో అన్నట్టుగా ఉంటుంది. మరి చిన్న వాయిస్ అప్పుడు ఇంకా చాలా లేతగా ఉంది. అవును 60 years ఆయన తీసుకొచ్చాడు ఆయన. అమేజింగ్ ఫీట్. నేను అదే అన్నా, నాకు అంతే కామ్ గా ఏకవీరులో ఫస్ట్ సాంగ్ ఆయన పాడింది, ప్రతి రాత్రి వసంత రాత్రి, అదేనా ఘంటసాల గారు డియో అది. ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక, ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక. ఆ గమకాలు అంటారు ఏమంటారు నాకు సంగీతం తెలీదు, బట్ ఇఫ్ నేను దాన్ని యాక్ట్ చేయాలంటే ఎలా చేస్తాను? ఆ యాక్టింగ్ నాకు నార్మల్ డైలాగ్లో కూడా నేను అది పాటలా కూడా తీసుకోవచ్చు. ఒక డైలాగ్ ఇచ్చారనుకోండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా నేను పాటలా తీసుకుని ఆ ఎమోషన్ పెట్టవచ్చు, డైలాగ్ చెప్తాను అంతే. Guys, this is totally a new thing. Yeah, I mean, I will surely try to implement it and learn from it and get benefited. No, Balu garu is a training level trainer for me. He's a teacher. ఎక్స్క్లూజివ్ గా ఆయన గురించి ఇంకో ఎపిసోడ్ లాగా ఏదైనా చేద్దాం. ఓన్లీ అప్పుడు పాటలు ఫ్యాన్ బాయ్స్ అని డెఫినెట్ గా ఫ్యాన్ బాయ్స్ ఆఫ్ బాలు గారు, వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు ఉంటే అదో నైట్ అది